నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను కవిత. సింహాచలం ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోడ కూలి భక్తులు చనిపోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రధాని మోదీ. మృతుల కుటుంబాలకు కేంద్రం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50,000 పరిహారం ప్రకటించింది కేంద్రం. సింహాచలం ప్రమాదంలో కూటమి సర్కార్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కనీవిని ఎరుగని రీతిలో అత్యద్భుతంగా చందనోత్సవానికి ఏర్పాట్లు చేశాం, 5 మంత్రులం కలిసి రివ్యూ చేశామంటూ మీడియా ముందు గొప్పలు చెప్పారు. ప్రతి చిన్న విషయాలను పరిగణలోకి తీసుకున్నామని స్వయంగా హోంమంత్రి అనిత చెప్పారు. కానీ ప్రమాదం జరిగిన తర్వాత ఆ గోడను ఎలా కట్టారో మాకు తెలియదంటూ చేతులెత్తేశారు హోంమంత్రి. అసలు ఆ రోజు ఆమె ఏం మాట్లాడారు, ఈ రోజు ఏం మాట్లాడారు చూద్దాం. ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చి, రెవెన్యూ మినిస్టర్ గారు, నేను, ఎండోమెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలి, ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది రాకూడదు అని చెప్పి చిన్న చిన్న మైన్యూట్ ఇష్యూస్ గురించి కూడా మేము ఆ రోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. ఇది అన్ఫార్చునేట్ థింగ్. అక్కడ గోడ ఉంది. ఆ గోడ పిల్లర్తో కట్టాడా, సిమెంట్తో కట్టాడా, బ్రిక్తో కట్టాడా అన్నది ఎవరు కూడా మేము చూసుకోవడానికి మాకు. సింహాచలం ఘటనపై వీహెచ్పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సింహాచలంలో సరైన రీతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని వీహెచ్పీ నేతలు మండిపడ్డారు. నిర్మాణ లోపం వల్లే ప్రమాదం జరిగిందని వీహెచ్పీ నేతలు చెప్పారు. సింహాచలంలో పాలన కాదు, లాబీయింగ్ నడుస్తోందన్నారు. ఎండోమెంట్ వ్యవస్థ ఒక చెత్త అంటూ నిప్పులు చెరిగారు. భగవంతుడికి భక్తులను దూరం చేయటమే వారి పని అని హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. ఈ యొక్క ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఎండోమెంట్ వ్యవస్థ, అసలు ముందు సిగ్గులైనటువంటి ఎండోమెంట్ వ్యవస్థ, వాళ్ళకి సరైనటువంటి రీతిలో పనిచేయనటువంటి ఎండోమెంట్ వ్యవస్థ, వాళ్ళు కేవలం జీతాల కోసం పనిచేసేటువంటి ఎండోమెంట్ వ్యవస్థ. నేను ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీలో నేను ఉన్నటువంటి వ్యక్తిని, నేను క్లారిటీగా చెప్తున్నాను, ఎండోమెంట్ వ్యవస్థ పని చేయడం చేత కాదు. భక్తులు కొన్ని లక్షల మంది వస్తారని తెలిసినప్పుడు అప్పుడు కేవలం వారం రోజుల ముందు, 10 రోజుల ముందు పెట్టి ఇలాంటివన్నీ చేయడం వల్ల ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎండోమెంట్ వ్యవస్థ ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి బయటకు వస్తేనే బాగుంటుంది. లేనంత వరకు వీళ్ళు హిందువులు భక్తులు దూరం చేయడమే వీళ్ళు పనిగా పెట్టుకున్నారు ఎండోమెంట్ వ్యవస్థ. రేపు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం, ప్రకాశం జిల్లా మార్కాపురం, శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట, చిత్తూరు జిల్లా రామకుప్పం స్థానిక ప్రజాప్రతినిధులతో భేటీ కానున్నారు వైఎస్ జగన్. సమావేశానికి ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు హాజరు కానున్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ 10వ తరగతి పరీక్షా ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. 10వ తరగతి ఫలితాల్లో 92.78% ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 91.32%, బాలికలు 94.26% ఉత్తీర్ణత సాధించారు. బాలికలు బాలురు కంటే 2.94% అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ఇక ఈ ఏడాది 4,629 స్కూల్స్ 100% ఉత్తీర్ణత సాధించాయి. 2 పాఠశాలలు మాత్రం 0% ఫలితాలు పొందాయి. మహబూబ్ నగర్ జిల్లా 99.29%తో అగ్రస్థానంలో నిలవగా, వికారాబాద్ జిల్లా 73.97%తో చివరి స్థానంలో సరిపెట్టుకుంది. తెలంగాణ గురుకుల పాఠశాలలు 98.79% ఉత్తీర్ణత సాధించాయి. సీజీపీఏ విధానాన్ని తొలగించిన నేపథ్యంలో సబ్జెక్ట్స్ వారీగా మార్కులు, గ్రేడింగ్స్ ఇచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారంలో ఉంటేనే పనిచేస్తారా, లేకపోతే రాష్ట్రాన్ని గాలి కొదిలేస్తారా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బలంగా ఉండాలన్నారు. ప్రభుత్వ జీతం తీసుకుంటూ అసెంబ్లీకి ఎందుకు రారని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కేసీఆర్ కు లేదని మండిపడ్డారు సీఎం రేవంత్. ఇప్పటి వరకు 65 లక్షల రూపాయల జీతం తీసుకున్నారు, బంగ్లా తీసుకున్నారు, కారు తీసుకున్నారు, వసతులు తీసుకున్నారు. పోలీసుల పహారా మీకు కల్పించడం, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా అన్ని వసతులను అనుభవించకుండా, ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించకుండా మీరు ఫామ్ హౌస్లో ఎందుకు పడుకుంటున్నారని 4 కోట్ల తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా?
మాజీ మంత్రి టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ఆస్తులను ఇండియన్ బ్యాంక్ వేలానికి పెట్టింది. ప్రత్యూష కంపెనీ పేరుతో ఇండియన్ బ్యాంక్ నుంచి రుణం తీసుకుని గంటా శ్రీనివాసరావు ఆయన బంధువులు ఎగ్గొట్టడంతో గంటా ఆస్తుల స్వాధీనానికి బ్యాంకు నోటీసులు ఇచ్చింది. దాదాపు 463 కోట్ల రూపాయల రుణం ఎగవేసినట్లు ఇండియన్ బ్యాంక్ నోటీసులు ఇచ్చింది. గంటా శ్రీనివాసరావు అండ్ కో అప్పునకు సంబంధించిన జప్తుగా పెట్టిన విశాఖపట్నంలోని గంగులవారి వీధిలోని స్థిరాస్తిని స్వాధీనం చేసుకుంటున్నట్లు ఇండియన్ బ్యాంక్ నోటీసుల్లో తెలిపింది. మే 21న మధ్యాహ్నం 12 గంటల నుంచి 5 గంటల వరకు ఆస్తులను వేలం వేస్తామని నోటీసుల్లో తెలిపింది ఇండియన్ బ్యాంక్. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని బీజాపూర్ జిల్లా ఉసురు పోలీస్ స్టేషన్ పరిధిలో 5,000 అడుగుల ఎత్తులోని కర్రెగుట్టల్లో కీలకమైన మావోయిస్టు నేతలను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన భారీ ఆపరేషన్ కొనసాగింది. 9వ రోజు కూడా ఈ ఆపరేషన్లో భాగంగా కర్రెగుట్టల్లో కొంత భాగాన్ని భద్రతా బలగాలు తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. సిఆర్పీఎఫ్ నేతృత్వంలో ఛత్తీస్గఢ్కి చెందిన డిఆర్జీ, బస్తర్ ఫైటర్స్, కోబ్రా బలగాలు పెద్ద సంఖ్యలో తెలంగాణ సరిహద్దులోని కొత్తపల్లి నుంచి ఛత్తీస్గఢ్లోని పూజారి కాంకేర్, నంబి, గల్గాం, నడిపల్లి ప్రధాన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆపరేషన్ చేపడుతున్నాయి. ఇప్పటికే కర్రెగుట్టల ప్రాంతాన్ని అష్టదిగ్బంధనం చేసిన బలగాలు ఆ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన 150కి పైగా ఐఈడీలను స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. కర్రెగుట్టల నుంచి మావోయిస్టులు సేఫ్ జోన్ కి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకుని కర్రెగుట్టలను స్వాధీనం చేసుకున్న తర్వాత ఆపరేషన్ ముగిసే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. కారు బీభత్సం సృష్టించిన ఘటనలో 6 మృతి చెందారు. పోతిరెడ్డిపాలెం వద్ద ఒక ఇంట్లోకి కారు దూసుకెళ్లడంతో ఈ విషాదం జరిగింది. ముంబై నేషనల్ హైవేపై ఉన్న పెట్రోల్ బంక్ వద్దకు రాగానే అదుపు తప్పిన కారు ఒక ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆ ఇంట్లో నివసిస్తున్న వెంకటరమణయ్య అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న 6 మెడికల్ స్టూడెంట్స్ తీవ్రంగా గాయపడ్డారు. బుచ్చిరెడ్డిపాలెంలో ఫ్రెండ్ అక్క నిశ్చితార్థానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. దీంతో స్థానికులు పోలీసులు 108 వాహనానికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను నెల్లూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నెల్లూరులో చికిత్స పొందుతూ 5 వైద్య విద్యార్థులు సైతం ప్రాణాలు కోల్పోయారు. మృతులను జీవన్, విఘ్నేష్, నరేష్, అభిసాయి, అభిషేక్గా గుర్తించారు. మరో విద్యార్థి మౌనిత్ రెడ్డి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వీరంతా నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాలలో మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు సమాచారం. కారు ప్రమాదంలో మెడిసిన్ స్టూడెంట్స్ మృతి పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. కులగణనకు ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ అయిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వచ్చే జనాభా లెక్కలతో పాటే కులగణన నిర్వహించాలని నిర్ణయించింది. జనాభా లెక్కల్లోనే కులగణనను చేరుస్తామని ప్రకటించింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. కులగణన పేరుతో కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేయించిన సర్వేల్లో పారదర్శకత లేదని విమర్శించారు. Under the leadership of our Prime Minister Shri Narendra Modi ji, the Cabinet Committee of Political Affairs has decided today, that is 30th April 2025, that caste enumeration should be included in the forthcoming census. This demonstrates that our government is committed to the values and interests of our society and country. Like in the past, when our government had introduced 10% reservation for the economically weaker sections of the society without causing any stress in any section of the society. Thank you. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతా పరంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా బోర్డును పునర్వ్యవస్థీకరించింది. 7 సభ్యుల జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్మన్ గా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మాజీ చీఫ్ అలోక్ జోషిని నియమించింది. ఆర్మీ, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ మాజీ అధికారులను బోర్డు సభ్యులుగా అపాయింట్ చేసింది మోదీ సర్కార్. జాతీయ భద్రతా వ్యవహారాలు, విధాన నిర్ణయాలపై కీలక సిఫార్సులు చేయడం, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం జాతీయ భద్రతా సలహా బోర్డు విధి. ప్రభుత్వంతో సంబంధం లేని ఎమినెంట్ పర్సన్స్ ఇందులో సభ్యులుగా ఉంటారు. అంతర్గత భద్రతా వ్యవహారాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి కీలక విషయాల్లో కేంద్రానికి దిశానిర్దేశం చేస్తుంటారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో తాజాగా ఈ బోర్డును పునర్వ్యవస్థీకరించింది మోదీ సర్కార్. ఆర్మీ, పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు విదేశాంగ శాఖలో ఉన్నత స్థానాల్లో విధులు నిర్వర్తించిన అధికారులను బోర్డులో సభ్యులుగా నియమించింది.
పెహల్గాం ఉగ్రదాడి సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యా పర్యటనను రద్దు చేసుకున్నారు. మే 9న మాస్కోలో నిర్వహించే విక్టరీ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ప్రధాని మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో రష్యా వెళ్లకూడదని ప్రధాని నిర్ణయించుకున్నారు. భారత ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రతినిధి బృందాన్ని మాస్కో పంపనున్నారు. రెండవ ప్రపంచ యుద్ధంలో విజయానికి చిహ్నంగా ఏటా మే 9న విక్టరీ డే వేడుకలు నిర్వహిస్తోంది రష్యా ప్రభుత్వం. ఈ క్రమంలో మే 8 నుంచి 10వ తేదీ వరకు యుక్రెయిన్తో కాల్పుల విరమణ కూడా ప్రకటించింది. ఢిల్లీ మాజీ మంత్రులు ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ చిక్కుల్లో పడ్డారు. స్కూల్ భవనాలు, తరగతి గదుల నిర్మాణాల్లో అవినీతికి పాల్పడ్డారంటూ ఏసీబీ వారిపై కేసు నమోదు చేసింది. గత ఆప్ ప్రభుత్వంలో సిసోడియా విద్యాశాఖ మంత్రిగా, సత్యేందర్ జైన్ పీడబ్ల్యూడీ మంత్రిగా పనిచేశారు. వారి నేతృత్వంలో ఢిల్లీలో 12,748 పాఠశాల భవనాలు, తరగతి గదుల నిర్మాణం తలపెట్టారు. ఈ నిర్మాణంలో 2,000 కోట్ల అక్రమాలు జరిగినట్టు ఆరోపణలొచ్చాయి. 34 మందికి దీని కాంట్రాక్టులు దక్కాయి. వారిలో చాలా మందికి ఆప్తో దగ్గర సంబంధాలున్నట్టుగా తేలింది. కొత్త టెండర్లు తీసుకోకపోవడంతో ఈ ప్రాజెక్టు వ్యయం 326 కోట్లు పెరిగిందని రిపోర్టులో తెలిపింది. సిసోడియా, జైన్లను విచారించేందుకు మార్చిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో తాజాగా వీరిపై కేసు నమోదైంది. పవిత్ర చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. అక్షయ తృతీయ పురస్కరించుకుని గంగోత్రి, యమునోత్రి ఆలయాల ద్వారాలు తెరుచుకున్నాయి. దీంతో చార్ధామ్ యాత్ర అధికారికంగా మొదలైంది. వేద మంత్రోచ్చరణల మధ్య ఉదయం 10:30 గంటలకు గంగోత్రి ధామం తలుపులు తెరిచారు పూజారులు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత 11:57 యమునోత్రి ధామ్ ద్వారాలు ఓపెన్ అయ్యాయి. మే 2న కేదార్నాథ్, మే 4న బద్రీనాథ్ ఆలయాలు తెరుచుకోనున్నాయి. చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్లు ఇప్పటికే ప్రారంభం కాగా తాజాగా యాత్రికుల రాక మొదలైంది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. పాకిస్తాన్ ఉగ్రవాదుల స్వర్గధామం. సాధారణ ప్రజలను గాలికి వదిలేసిన ఉగ్రవాదులకు మాత్రం అక్కడ రాచ మర్యాదలుంటాయి. లష్కరే తైబా చీఫ్ హఫీజ్ సయీద్ లాహోర్లో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో బహిరంగంగా జీవిస్తున్నట్టు తాజాగా వెల్లడైంది. అతడి హైడౌట్ కి సంబంధించిన శాటిలైట్ చిత్రాలు బయటకొచ్చాయి. పహల్గాంలో పర్యాటకులపై జరిపిన పాశవిక దాడి వెనుక లష్కరే హస్తం ఉన్నట్టు భద్రతా ఏజెన్సీలు గుర్తించాయి. లష్కరే ముసుగు సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ స్వయంగా దాడికి బాధ్యత ప్రకటించుకుంది. ఈ పరిణామాల వేళ హఫీజ్ నక్కిన చోటు బట్టబయలైంది. అతడి నివాసం వద్ద పాక్ ఆర్మీ బలగాలు నిరంతరం పహారా కాస్తున్నాయి. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ మార్కెట్స్ ఇవాళ స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు సూచీలపై ప్రభావం చూపించాయి. మదుపరులు ఆచితూచి వ్యవహరించడంతో ట్రేడింగ్ ఆద్యంతం సూచీలు తీవ్ర ఊగిసలాటకు గురై చివరికి స్వల్పంగా నష్టపోయాయి. ఉదయం 80,370 పాయింట్ల వద్ద ఉత్సాహంగా ప్రారంభమైన సెన్సెక్స్ ఆరంభంలో కాసేపు లాభాల్లో పయనించింది. ఇంట్రాడేలో 80,527 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. అయితే ఆ జోరు ఎంతోసేపు కొనసాగలేదు. చివరికి 46 పాయింట్ల స్వల్ప నష్టంతో 80,242 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా అత్యల్పంగా 1 పాయింట్ తగ్గి 24,334 వద్ద స్థిరపడింది. దేశవ్యాప్తంగా ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 60 రూపాయలు తగ్గి 97,910 రూపాయలుగా ఉంది. విశాఖ, విజయవాడతో పాటు వాణిజ్య రాజధాని ముంబైలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక హైదరాబాద్లో 22 క్యారెట్ల పుత్తడి ధర 89,750 రూపాయలు పలికింది. అటు కిలో వెండి ధర హైదరాబాద్లో 1,09,000 రూపాయలుగా ఉంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.